జగన్ అన్న ఇందుకు డబ్బులన్నీ వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు డబ్బులు కూడా వేయలేదు. ఇంకా ఇప్పుడు అదే అన్నారు, కరోనాలో కూడా బతికామండి. డబ్బులు కూడా వేయలేదు. ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు రాష్ట్రపతిని వేస్తా అన్నాడు, వేయలేదు. ఏంటంటే మరి దారులు చెప్పడానికి మాకు చెప్పలేము, ఇంకా బాధ వస్తుంది అంతే. ఎంతమంది అండి ఫ్యామిలీ? మాకు నలుగురండి. మరి ఎలాగా? అదే పరిస్థితి చెప్పేది అదేనండి. నేను మీకు ఆరోగ్యం నా పరిస్థితి బాగా, ఆరోగ్యం బాగా నాకు ఆల్రెడీ నిజంగా. అయ్యో, ఏదో పిల్లల డబ్బులు వస్తుంది కాబట్టి సరిపోతుంది, లేదంటే ఇంకా దారుణంగా ఉంటుంది నాకు. ఇప్పుడు మా అమ్మాయి అందులో నారాయణ చదువుతుంది. అదే నారాయణ, మా నారాయణ కాలేజీ, మినిస్టర్ నారాయణ. మా పరిస్థితి ఏంటి? ఇంకా ఫీజు ఎలా కడతారు? ఫీజు ఎలా కడతాం? ఇంకా ఏదో పిల్లల డబ్బులు వస్తున్నాయని చెప్పి పెట్టాం. ఇంకా పోయిన వచ్చిన పరిస్థితి మాది చాలా దారుణంగా ఉందండి. మా పరిస్థితి మాత్రం చెప్పుకోవడానికి వర్ణెత్తుతాం. ఇది ఎంత వస్తే అంత ఇస్తారు? ఇది 10 రూపాయలండి. ఇదేముందండి, ఇది ఎమ్మడి పీకేస్తారు. దీని ఏముంది? అంటే కేసులు కూడా ఎక్కువ పెడుతున్నారంట. కేసులు భయంకరంగా రాశారండి. మొన్నదాకా మామూలుగా రాయలేదు. యూనిఫామ్ లేకపోతే బండి ఆపేస్తున్నారు, బండి చెకింగ్. కేసులు తక్కువ అసలు రాయలేదు కేసులు మాత్రం రాయలా. గత ప్రభుత్వం, జగన్ అన్న ప్రభుత్వం మాత్రం కేసులు మాత్రం రాయలా. నేను జగన్ ఫ్యాన్ కాదు, విషయం చెప్తున్నా. జగన్ ప్రభుత్వం కేసులు రాయలా.